న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగారు. అయితే శుభ్మన్ గిల్ ఫ్లాప్ కాగా శ్రేయస్ అయ్యర్ మాత్రం అంచనాలు అందుకున్నాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ బరిలోకి దిగాల్సి ఉన్నప్పటికీ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆడలేదు. అయితే గోవాతో మ్యాచ్లో మాత్రం బరిలోకి దిగాడు. కానీ క్రీజులో ఎక్కువసేపు ఉండలేకపోయాడు. తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరాడు. 12 బంతులాడిన శుభ్మన్ గిల్ 11 పరుగులు సాధించాడు. 2 4లతో కాన్ఫిడెంట్ గానే కనిపించినప్పటికీ దూకుడు చూపించలేకపోయాడు. హిమాచల్ ప్రదేశ్ తో మ్యాచ్ లో మాత్రం శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనతో అభిమానులను అలరించాడు. 2 నెలల గ్యాప్ తర్వాత ఆడినప్పటికీ రిథంతో కనిపించాడు. ఆరంభం నుంచే ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. ముంబై కెప్టెన్ గా బరిలో దిగిన శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత కూడా జోరు పెంచేశాడు. 53 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ 82 పరుగులు సాధించాడు. ఇందులో 10 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. 154.72 స్ట్రైక్ రేట్ తో శ్రేయస్ అయ్యర్ పరుగులు సాధించాడు. మ్యాచ్ ఫిట్నెస్ ను ప్రూవ్ చేసుకున్నాడు. నిజానికి ఆస్ట్రేలియాతో సిరీస్ సమయంలో శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కు దూరమయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోనే రికవరీ అయ్యాడు. నిబంధనల ప్రకారం నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లోనూ పాల్గొన్నాడు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు ఎంపికయ్యాడు. అయితే ఫిట్నెస్ ను నిరూపించుకుంటేనే వన్డే సిరీస్ లో బరిలో దిగుతాడని సెలెక్టర్లు కండిషన్ పెట్టారు. దీంతో అయ్యర్ అసలు ఫిట్ గా ఉన్నాడా లేదా అని అభిమానులు ఆందోళన చెందారు. కానీ అయ్యర్ ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు. వన్డే సిరీస్ కు తాను సిద్ధమని ఆటతోనే చెప్పేశాడు. విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లో చురుకుగా కనిపించాడు. తన ఫిట్నెస్ పై ఆందోళన అక్కర్లేదని అద్భుత హాఫ్ సెంచరీతో చాటుకున్నాడు. అయితే శుభ్మన్ గిల్ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ సమయంలో గాయపడ్డాడు. ఆ తర్వాత వన్డే సిరీస్ లో బరిలో దిగలేదు. టీ20 సిరీస్ లో ఆడినప్పటికీ ఆకట్టుకోలేకపోయాడు. చివరి 2 టీ20లకు ఫిట్నెస్ సమస్యలతో దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసిన జట్టులోనూ చోటు దక్కించుకోలేదు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో మళ్లీ కెప్టెన్ గా అవకాశం దక్కించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగి ఫామ్ అందుకోవాలనుకున్నాడు. కానీ ఆడిన తొలి మ్యాచ్ లో బిగ్ స్కోర్ కొట్టలేకపోయాడు. దీంతో టీమిండియా కెప్టెన్ ఫెయిల్ అయ్యాడని, వైస్ కెప్టెన్ మాత్రం హిట్ అయ్యాడంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.